దృష్టితో ప్రభు పాదాల చెంతకెళ్ళి, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది నాయనా, ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందయ్యా, నా వ్యక్తిగత నేను ప్రయత్నం చేశాను ప్రభా, అయినా కానీ నాకు జయం రావట్లేదు ప్రభా, అనేక మందిని అడిగాను ప్రభా, ఏదీ పని అవ్వట్లేదు, ఎలా ప్రభా అని అంటే ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నీకు ఆలోచన ఇస్తాడు, ప్రభు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు, మెట్టగా ఉన్న ప్రదేశాలను సరళం చేస్తాడు, అడ్డంకుగా ఉన్న ప్రతి అడ్డంకును కొట్టివేస్తాడు, మూయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. అయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి. ప్రభుకి నీ దగ్గర నా వల్ల ఏం కావాలి, నీకేముంది కాబట్టి నీ పరిస్థితి క్షుణ్ణంగా ప్రభుకి చెప్పాలంటే మనం సమయాన్ని వెచ్చించాలి. ఈ ఒక్క పనే చెయ్యం, మనం మిగతాదంతా చుట్టూ తీసుకొస్తాం, చుట్టూ అంతా తిరుగుతాం. ఇది మాత్రం ముందు ఇది చేయగలిగిన వాడు ధన్యులు. ఎంతోమంది దీన స్థితి నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళటానికి గల కారణం ఇది. ఈ పని మనం చేయాలి. ఎన్ని కబుర్లు చెప్తామో, ఎంత సమయాన్ని మొబైల్కి వెచ్చిస్తామో, ఎన్ని మాటలు మాట్లాడతామో, ప్రభువు దగ్గర ఒక్క 10 నిమిషాలు అరగంట గడపగలుగుతున్నాము. మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాం, ప్రభువుకు మన సమస్యని వినవిస్తూ ఉన్నాం. మనమే చేయకుండా ప్రభువు నువ్వు చేయట్లేదు, ఆశీర్వదించ